ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లా కొమ్మాది వద్ద ఉన్నటువంటి గాయత్రి విద్యా పరిషత్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఉన్నాం. ఎందుకంటే ఈ కళాశాల ప్రాంగణంలో నేటి నుంచి అంటే జనవరి 25 నుంచి సుమారుగా 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణం ఇదే ప్రాంగణం వద్ద నుంచి ప్రముఖ ప్రవచనకర్త అలాగే ప్రభుత్వ సలహాదారు అయినటువంటి చాగంటి కోటేశ్వరరావుచే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సుమారుగా 42 రోజుల పాటు ఇక్కడ ప్రవచన కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. సో ఆ ప్రవచన కార్యక్రమాలకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే ఈ యొక్క ప్రవచన కార్యక్రమం అనేది అష్టలక్ష్మి వైకేశ్వర దేవాలయం మరియు గాయత్రి విద్యా పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రవచన కార్యక్రమం అనేది జరగబోతుంది. అలాగే జనవరి 25వ తేదీ నుంచి సుమారు 42 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ యొక్క సంపూర్ణ రామాయణంపై ప్రముఖ ప్రవచనకర్త అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు అలాగే భక్తులకు వివరించనున్నారు. అంటే భక్తులకి అలాగే ప్రజలకి అర్థమయ్యే విధంగా క్లుప్తంగా కొంచెం బ్రీఫ్ చేస్తూ కూడా ఈ యొక్క ప్రవచనాలని చాగంటి కోటేశ్వరరావు గారిచే ఇక్కడ ప్రవచనాలు జరగబడుతున్నాయి. సో ఈ యొక్క ఆ ప్రవచనాలకి ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు, అలాగే వచ్చే భక్తులు కావచ్చు లేకపోతే ఆ ప్రముఖులు కావచ్చు ఎటువంటి సౌకర్యం కల్పించారనే దాని గురించి మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఇదే ప్రాంగణం వద్ద మనం చూస్తున్నాం. మీరు వెనక చూస్తూ ఉన్నటువంటి విజువల్స్ కనబడుతుంది. ఇదే ప్రాంగణంలో సుమారుగా ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి అలాగే ఇక్కడ స్టేజ్ కూడా పెట్టి అలాగే భక్తుల కోసం ఇక్కడ సౌకర్యాలు కూడా కనిపించడం జరుగుతుంది. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాంగణం సుమారుగా 3000 మందికి పట్టే ప్రాంగణం వద్ద ఈ యొక్క సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒకేసారి 3000 మంది కూడా కూర్చొని ఇక్కడ ప్రవచనాలు వినే ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇక్కడ వచ్చే భక్తులకి సకల సౌకర్యాలు కూడా ఇక్కడ మేనేజ్మెంట్ కల్పిస్తుంది. ఏదైతే అష్టలక్ష్మి దేవాలయం అలాగే గాయత్రి విద్యా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకి వచ్చే భక్తులకి అలాగే ప్రముఖులకు విద్యార్థులకు అలాగే వివిధ స్థాయిలో ఉన్న వ్యక్తులకు అన్ని రకాల వ్యక్తులకు కూడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మనం చూడొచ్చు, మీకు విజువల్స్ కనబడుతున్నాయి. ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రసంగించబోయే స్టేజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆయనకి ఏ విధమైనటువంటి స్టేజ్ పెట్టారు, అలాగే ఇక్కడ ఆయనకి చైరు అలాగే ప్రముఖులు కూర్చోవడం కూడా వివిధ రకాల సోఫా సెట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇదే స్టేజ్ నుంచి ఇదే ప్రాంగణం నుంచి చాగంటి గారి ప్రవచనాలు ఉండబోతున్నాయి. అలాగే అటువంటి నేపథ్యంలో వచ్చే ప్రముఖులు కావచ్చు లేదంటే వివిధ విద్యార్థులు అలాగే ప్రజలు కూడా కావచ్చు ఏ విధమైనటువంటి ఇక్కడ చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం. సో ఇదే స్టేజ్ వద్ద నుండి 42 రోజుల పాటు చాగంటి గారి ప్రవచనాలు ఉండబోతున్నాయి. అట్లాగే మనం ఇటువైపు నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదే ప్రాంగణంలో సుమారు 3000 మంది ఒకే రోజు 3000 మంది కూర్చొని ఆయన ప్రవచనాలు వినే ఫెసిలిటీ కూడా ఇక్కడ కల్పించారు. ఇప్పటికే సుమారు 90% ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఎందుకంటే మరికొద్ది గంటల్లోనే ఆయన ప్రసంగం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇక్కడ భక్తులకి అలాగే విద్యార్థులకు అలాగే మహిళలు కావచ్చు యువత కావచ్చు పెద్దలు కావచ్చు అందరికీ అన్ని తరహా వ్యక్తులని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా వాళ్ళకి వాష్రూమ్స్ కావచ్చు లేదంటే పార్కింగ్ కావచ్చు లేదనుకుంటే మిగతా ఏర్పాట్లు వాళ్ళకి స్నాక్స్ కావచ్చు వాటర్స్ కావచ్చు వాళ్ళు వన్స్ గేట్లోకి ఎంటర్ అయితే మళ్ళీ వాళ్ళు రిటర్న్ బ్యాక్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి స్నాక్స్ కావచ్చు నీళ్ళు కావచ్చు అలాగే వాష్రూమ్స్ కావచ్చు లేదంటే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కూడా కావాలన్నా సంబంధిత ఏదైతే గాయత్రి విద్యా పరిషత్ అలాగే అష్టలక్ష్మి వాళ్ళ యొక్క వాలంటీర్స్ ఉండబోతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా జస్ట్ చెయ్యి పైకి రైస్ చేస్తేనే వాళ్ళకి ఏ విధమైనటువంటి అవసరం ఉన్నా తీర్చే విధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కూడా ఇక్కడ మేనేజ్మెంట్ ఏర్పాటు చేస్తుందని చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడికి వన్స్ వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకూడదు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫోన్స్ని సైలెంట్లో పెట్టుకోవాలి లేదా స్విచ్ ఆఫ్ చేసుకోవాలనేది చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్స్ప్రెస్లీ చెప్పుకోవాలనుకుంటే ఈ యొక్క 42 రోజుల పాటు సుమారుగా 42 రోజుల పాటు ఈ యొక్క ప్రవచనాలు అంటే కూడా పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. సో అట్లాంటి ప్రవచనాలను కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ కూడా చాలా పటిష్ట భద్రత మధ్య అలాగే అన్ని విధాలుగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని జాగ్రత్తలు తీసుకుని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ యొక్క 42 రోజుల ప్రవచనాల గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పటికే 2 రోజుల పాటు 2 సార్లు ఒకసారి గుంటూరులో ఇంకొకసారి రాజమండ్రిలో అనుకుంటాను ఎక్కడ సుమారుగా 2 సార్లు 42 రోజులు సంపూర్ణ ప్రవచనం చేశారు. అలాగే ఇక్కడ 3వ మన విశాఖపట్నం జిల్లా కొమ్మాది ప్రాంతంలో ఉన్నటువంటి గాయత్రి విద్యా పరిషత్ ప్రాంగణంలో కూడా 3వ కూడా ఆయన 42 రోజులు అనేది చేయడం కూడా చాలా గర్వకారణం చెప్పుకోవాలి. ఎందుకంటే విశాఖ ప్రాంత వాసులు కూడా ఇది ఒక అవకాశంగానే చెప్పుకోవాల్సి. సో ఇది యొక్క ప్రవచనాల పట్ల ప్రజలకి అలాగే భక్తులకు అలాగే విద్యార్థులు ఎవరైనా సరే ఏ రంగం నుంచి అయినా సరే ఇక్కడ సాయంత్రం 6 గంటలకు వస్తే అందరికీ వెల్కమ్ ఉంటుంది, అందరికీ కూడా సకల సౌకర్యాలు కనిపిస్తున్నారు. అలాగే ఈ యొక్క ప్రవచనాల పట్ల ముందుగా మనం చూసుకున్నట్లయితే కార్ల మీద వచ్చే వాళ్ళకి అలాగే బైకులపై వచ్చే వాళ్ళకి అలాగే నడుచుకుని వచ్చే వాళ్ళు కూడా వివిధ ప్రాంతాల్లో కూడా ఈ సరౌండింగ్స్ ఏరియాలో కూడా వాళ్ళకి పార్కింగ్స్ కూడా ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు మళ్ళీ రిటర్న్ వెళ్ళేందుకు కూడా వాళ్ళకి
ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఇక్కడ సౌకర్యం కల్పించామని చెప్తున్నటువంటి వైన్. ఎందుకంటే ఇక్కడ నుంచి దూర ప్రాంతాల నుంచి రాత్రి అయ్యే సమయంలో వెళ్ళాలంటే కొంచెం ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఇదే గాయత్రి విద్యా పరిషత్ ఆధ్వర్యంలో ఆ మేనేజ్మెంటే కూడా వాళ్ళకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మద్దిలపాలెం బస్ స్టాండ్ వరకు కూడా ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లోకల్గా ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ సరౌండింగ్స్ ఏ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి కూడా సపరేట్గా కూడా వెహికల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదైతే 8 గంటల అనంతరం వాళ్ళ గమ్యాలు చేరుకోవడానికి కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఈరోజు సాయంత్రం 6 గంటలకయ్యే ఏర్పాట్లు కూడా సుమారుగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ టెంట్ వేస్తున్నారు. అలాగే ఇదే ప్రాంగణంలో సుమారుగా 3,000 మంది వరకు పట్టే ప్రాంగణంలో మొదటి రోజు కాబట్టి సుమారు 1000 నుంచి 1,500 మంది లేదా 2,000 మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంతమంది వచ్చే అంచనా వేస్తున్నారు. సో వాళ్ళకి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, విజువల్ చూసుకోవచ్చు. ఇక్కడ మన ఏదైతే ప్రాంగణం వద్ద ముందు భాగంలో మనకి చైర్లు ఏర్పాటు చేస్తారు, అలాగే టెంట్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కార్మికులతో ఇక్కడ కూడా చాలా క్లీన్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేపడుతున్నారు. సో ఇట్లాంటిది ఈరోజు సాయంత్రం ఇంకా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతున్న పరిస్థితుల్లో ఇక్కడ కూడా ఈరోజు చాలా గ్రాండ్గా చాగంటి గారి చేత ఈ యొక్క ప్రవచనాలు స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ యొక్క ప్రవచనాలు సుమారుగా 42 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ ప్రవచనాలు అనంతరం ఇక్కడ సీతారాములు గారి పట్టాభిషేకం అలాగే కళ్యాణ మహోత్సవం కూడా చాలా గ్రాండ్గా నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని అనేది ముగించడం అనేది జరుగుతుందనేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ యొక్క ప్రవచనాలకి చాలా ప్రాంతాల నుంచి వివిధ ఆధ్యాత్మిక గురువులు కావచ్చు లేదా మేధావులు కావచ్చు, అలాగే చాలామంది ప్రముఖులు కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాలకు రాబోతున్నారు. ప్రతిరోజు కూడా 6 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో అలాగే చాలా ప్రొటెక్టెడ్గా చాలా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క 42 రోజులు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రవచనాలు వినడానికి వచ్చే భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, ఎవరి రంగంలో కూడా వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించమని మరోసారి తెలియజేస్తున్నారు ఇక్కడ మేనేజ్మెంట్. సో ఓవరాల్గా ఈ యొక్క ప్రవచన కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగా 42 రోజుల పాటు ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్ చేయబోతున్నారనే విషయాలపైన ఇక్కడ మనం తెలుసుకుందాం. అష్టలక్ష్మి వైశాఖి దేవాలయం అలాగే గాయత్రి విద్యా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి చాగంటి కోటేశ్వర ప్రవచనాలు సుమారు 42 రోజుల పాటు ఈ గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరగబోతున్నాయి. సో ఇట్లా ఈ యొక్క ప్రాంగణంలో జరగబోయే కార్యక్రమానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుపోతున్నారు, అలాగే వచ్చే భక్తులు అలాగే వివిధ రకాల ప్రజల కోసం ఏ విధమైనటువంటి సౌకర్యం కల్పించారు అనే విషయం పైన మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు సోమరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ 42 రోజుల పాటు జరిగే ప్రవచనాలు ఏ విధంగా జరగబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రముఖ ప్రవచనకర్త అయినటువంటి చాగంటి కోటేశ్వర గారితో ఇక్కడ సుమారుగా 42 రోజుల పాటు ప్రవచన కార్యక్రమం జరగబోతుంది. సో 42 రోజుల పాటు నిర్వహించడం అనేది ఒక పెద్ద టాస్క్గానే చెప్పుకోవాలి. సో అట్లాంటి పెద్ద ఈవెంట్కి మీరు ఏ విధమైన చర్యలు తీసుకుపోతున్నారు, 42 రోజుల పాటు ఏ విధంగా ఇక్కడ కొనసాగబోతుంది సార్? బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇక్కడికి విచ్చేసి ఇలా సంపూర్ణ రామాయణం గురించి ఇదివరకు 2 సార్లు చెప్పారు. ఇది 3వసారి చెప్పినప్పుడు యూత్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో కాలేజీ ప్రాంగణం ఆయన చూస్ చేసుకున్నారు. ఆ ప్రాంగణం చూస్ చేసి ఇక్కడ చెప్తాను మీకేమి, అందుకు మా యూత్కి అందరికీ ఇది చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాంగణంలో మేము వేరేగా దీనికి ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఎలాగ కట్టాలనుకున్నాం. అది ఈ సందర్భంగా ఒక మంచి ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం 70x30 ఆడిటోరియం ఒకటి కట్టి దాన్ని అన్ని అంగులతోటి ఫాల్స్ సెనుగు వీటితో వేసి ఎదురుగుండా 120x80 స్క్వేర్ ఫీట్ పెండాల్ ఒకటి వేసి ఈ ఓపెన్ ఎయిర్లో కనీసం 3,000 మందిని మనం కూర్చోబెట్టచ్చు. పెండాల్ కిందే 2,000 మందిని కూర్చోబెట్టచ్చు. వీళ్ళకి మంచు పడకుండా చిన్న మంచు పడినా ఎండ లేకుండా ఉండేట్టుగా ఈ పెండాలను ఏర్పాటు చేసాం. ఈ పెండాల్లో కుర్చీలు సోఫాలు అన్నీ వేసి అందరికీ ఏర్పాటు చేసాం. వచ్చిన పెద్దల కోసం వేరేకి టాయిలెట్స్ ఫెసిలిటీ అవి ప్రొవైడ్ చేసాం. వచ్చిన వారందరికీ వెహికల్స్ పరిచయం 200-300 కార్లకి ఒక 200 స్కూటర్లకి ఉండేట్టు, ఎవరైనా బస్సులు వెళ్ళేటప్పుడు బస్సు సదుపాయం తక్కువ ఉంటుందేమో ఉద్దేశంతో మా కాలేజీ బస్సులని ఇక్కడి నుంచి మద్దిలపాలెం బస్ డిపో వరకు ఫ్రీగా డ్రాప్ చేస్తాం. అందుకు వచ్చిన వారికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు. ఇక్కడ జంక్షన్లో ఇక్కడ ఉండేవారికి మధురవాడ జంక్షన్ వరకును అక్కడ వరకు బస్సులు వేసి అందరినీ దింపుతాం. ఈ కార్యక్రమానికి వచ్చేవారందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ శ్రద్ధగా విని దీని నుంచి సత్ఫలితం పొందాలని, రాముని గుణగణాలను అవగాహన చేసుకుని ఆచరించి సత్ప్రవర్తనతో యూత్ అందరూ మెలగాలని కోరిక. ఇక్కడికి వచ్చే మాత్రం 2 నియమాలు పాటించాలి అందరూ.
అందరూ వారి సెల్ ఫోన్లు ఆఫ్ చేసి లోపలికి వచ్చి ప్రవచనం అవుతున్నంతసేపు సెల్ ఫోన్లు వాడకూడదు. ఒకసారి వచ్చి కూర్చున్న తర్వాత ప్రవచనం అయ్యే వరకు మధ్యలో లేకుండా ఉండాలని నా కోరిక. ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తే ప్రవచనం ఒకళ్ళు పడి 2000 మంది వింటున్నప్పుడు డిస్టర్బెన్స్ రాకుండా చేయాలని, ఇవన్నీ పాటిస్తూ ప్రజలు సహకారం అందించాలని మా ఏర్పాట్లు. దీనికి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టాం, సీసీ కెమెరాస్ పెట్టాం. ఇవన్నీ వాచ్ చేస్తూ మానిటర్ చేస్తూ రాబోయే అందరికీ తాగడానికి కూడా మంచినీరు కూడా సదుపాయం చేసాం. ఇవన్నీ చూస్తూ ఇక ఏదైనా ప్రోగ్రాం 42 రోజులు నిర్విఘ్నంగా సాగుతుంది, ఏ విధమైన అభ్యంతరం లేకుండా. పిల్లల క్లాసులకు ఏ విధంగా ఇబ్బంది లేదు. వాళ్ళు ఆడుకుందుకు కూడా వేరేగా గ్రౌండ్స్ అవి కూడా ఏర్పాటు చేసి అంతా కాలేజీకి ఇబ్బంది లేకుండా ఇది ఒక కార్యక్రమం. ఇవి కాగ్నిటివ్ స్కిల్స్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మేము ఆలోచించి చేస్తున్నాం. ఇందులో పెద్దలందరూ విశాఖనగరంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు, భీముని ఎమ్మెల్యే గారు, ఇదంతా విశాఖనగర్ పెద్దలందరినీ ఆహ్వానించాం. అందరూ వచ్చి దీన్ని సత్కార్యం బాగా చేస్తారని మా ఉద్దేశం. ఇప్పుడు సుమారు 40 రోజుల పాటు అంటే నిర్విరామంగా ప్రతిరోజు కూడా ప్రవచనం కొనసాగించాలంటే డే బై డే భక్తులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది సార్. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి స్నాక్స్ కావచ్చు, లేదంటే వాటర్స్ కావచ్చు, లేదంటే ఇతర ఫెసిలిటీస్ కూడా దానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు మీరు చెప్పింది సరైన ఇదే. వచ్చేవారికి అందరికీ మంచినీళ్ళకి వేరేగా ఇదే కాకుండా వాటర్ బాటిల్స్ కూడా ఫ్రీగా సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీలైతే మనుషులకి తాగడానికి వీలుగా వాళ్ళకి కాఫీ బయట ఏదైనా కాఫీ క్యాంటీన్ కూడా పెట్టి అవి, కానీ మధ్యలో లేచే అవకాశం లేదు ఇందులో. ఎందుకంటే ఒకసారి వచ్చి కూర్చుంటే అందరూ మళ్ళీ కొస వరకును. వాటికి కూడా మేము అన్నీ ప్లాన్ చేస్తున్నాం. ఆఖరిని ఇదంతా అయిన తర్వాత పట్టాభిషేకం, సీతారామ కళ్యాణం జరుగుతాయి. అప్పుడు వచ్చిన వాళ్ళందరి భక్తులకి చిన్న ఏదైనా సదుపాయం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు అంటే ఇదివరకు ప్రవచనకర్తగా వేరు, ఇప్పుడు ఆయన ఒక బాధ్యతమైనటువంటి ప్రభుత్వపరమైన బాధ్యతలు కూడా ఉన్నారు సార్. సార్ ఇది ఏమైనా కంప్లీట్గా ప్రైవేట్ ప్రోగ్రామా, లేదనుకుంటే ఏమైనా ప్రభుత్వానికి ఏమైనా సంబంధించిన ప్రోగ్రామ్ ఏమంటే చాలామందికి ఈ యొక్క కార్యక్రమం పైన చిన్న అపోహలు కూడా ఉన్నాయి సార్. సో దానిపైన మీరు ఏమైనా స్పందిస్తారు సార్? చాగంటి కోటేశ్వరరావు మనిషి. అందుకు ఆయన ప్రభుత్వానికి ఆయనకి వచ్చే హోదాకి దీనికి ఈ ప్రవచన మన అష్టలక్ష్మి టెంపుల్లో ప్రతి సంవత్సరం వచ్చి లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. ఇది అక్కడ పెడితే జనానికి సరిపోరని ఉద్దేశంతో అన్నరాజు సత్యనారాయణ గారు ఈ గ్రౌండ్లో పెట్టించి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో చేసింది. ప్రభుత్వం సహాయం సహకారాలు కావాలి. కానీ ఈ ప్రోగ్రాంలో మాత్రం అన్నరాజు సత్యనారాయణ అష్టలక్ష్మి టెంపుల్ ట్రస్టీ, గాయత్రి విద్యాపరిషత్ వాళ్ళు, చాగంటి కోటేశ్వరరావు ట్రస్టీ కలిసే చేస్తున్నాయి దీన్ని. ప్రభుత్వం మిగిలిన అన్నిటికీ సెక్యూరిటీకి, పోలీస్ సెక్యూరిటీకైనా ట్రాఫిక్ కంట్రోల్కైనా అన్నింటికీ వాళ్ళు సహకారాలు అందిస్తున్నారు. నిన్న వారు అందరూ వచ్చి ఇవన్నీ తెలుసుకుని వెళ్ళారు. అవన్నీ కూడా బాగున్నాయి. ఇది ప్రత్యేకం ప్రైవేట్ కార్యక్రమం అంటే ఇది సంఘ కార్యక్రమం, ప్రైవేటు కాదు, పబ్లిక్ కాదు, సొసైటీ ఫంక్షన్. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ప్రతి సంవత్సరం కూడా అష్టలక్ష్మి దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. అవి 5 రోజులు 7 రోజులు కార్యక్రమం. ఆ కార్యక్రమాలకే అక్కడ ఆ రోజు వచ్చే భక్తులకే అన్ని ఏర్పాట్లు చేసినా కూడా ఇంకా సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఈసారి ఇది పెద్ద కార్యక్రమం మనం భుజాల మీద వేసుకుని, ఇది గురువు గారిని మనం అడగంగానే ఆయన అంగీకరించి ఈ కార్యక్రమం చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. సో ఆ కార్యక్రమం ఒప్పుకున్నాక, అరే ఇంత పెద్ద కార్యక్రమం మామూలుగా అయితే 5 రోజులు 7 రోజులు అయితే మనం గుళ్ళో చేసేస్తున్నాము, 42 రోజులు కార్యక్రమం మనం చేయాలంటే అది కష్టం అనుకుని సోమరాజు గారితో నేను సంప్రదించాను అనమాట. సోమరాజు గారు ఇలా అన్నానో లేదో వెంటనే నేను రెడీ అండి, నేను చేసేస్తానని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి ఆయన చక్కగా ఇన్ని ఏర్పాట్లు అవన్నీ కూడా చేశారు. అవన్నీ నేను చాలా కష్టపడి ఇవన్నీ చేస్తాను. సో అది ఆ విధంగా మనకేంటంటే ఒక మంచి కార్యక్రమం జరిపించుకోవడానికి అవకాశం మనకి ఆయన ఇచ్చారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకుని చక్కగా చేయడానికి మనం కృషి చేస్తున్నాం ఇప్పుడు. అది సో ఇది బాగా జరగాలని, దానికి మీరందరూ కూడా తగిన సపోర్ట్ మీ సైడ్ నుంచి కూడా మీరు అందించాలి. అందరం కలిసి చేస్తే కార్యక్రమం మంచిది. ఇది ప్రజలకే కాకుండా మన విశాఖపట్నం వాసులందరికీ కూడా మంచి జరుగుతుందని
గురువుగారు చెప్పారు. ఇది ఇక్కడ అటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి నిర్వాహకులు సోమరాజు గారు అలాగే సత్యనారాయణ గారు చెప్తున్నటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా నిర్విరామంగా సుమారు 42 రోజుల పాటు ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. ఖచ్చితంగా చాలా గ్రాండ్స్గా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తాం. సో ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు అలాగే భక్తులు యువకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేసి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే ఇక్కడ ప్రొటెక్షన్ సంబంధించిన విషయాలు ఏముంటే పోలీస్ సైడ్ నుంచి కానీ అలాగే ఫైర్ నుంచి కానీ మిగతా డిపార్ట్మెంట్స్ని కూడా అన్ని విధాలుగా మనం అనుమతులు తీసుకున్న ఈ యొక్క కార్యక్రమాన్ని పక్కాగా మనం ప్రణాళికాబద్ధంగానే నిర్వహిస్తున్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా సుమారు 42 రోజుల పాటు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారి ఈ యొక్క ప్రసంగాలు ఉండబోతున్నాయని సత్యనారాయణ గారు అలాగే సోమరాజు గారు చెప్తున్నటువంటి విషయం. సో ఈ యొక్క కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి అలాగే విశాఖ ప్రాంతం నుంచి కూడా చాలామంది పెద్ద ఎత్తున భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రాండ్గా విజయవంతం చేయాలని కోరుకున్నట్టు నిర్వాహకులు చెప్తున్నటువంటి విషయం.